Hi friends, welcome to Mahishri Vlogs and Entertainment. Hi friends, చేస్తున్నామా ఇల్లు కడుగుతున్నా పోలేపల్లికి పోయినాము మా ఊరికి కావాలి మా పెద్ద మనిషి పని చేపిస్తుంది మమ్మల్ని ఎందుకు గడుగుతున్నావు ఎప్పుడు చేయని పనులు కూడా ఇప్పుడు చేస్తున్నా చెప్పు ఎందుకు గడుగుతున్నావు మేమైతే చక్కగా రెడీ అయ్యి ఆటోలో అయితే గంగాపూర్ జాతరకి వెళ్తున్నాము చూడండి ఒకసారి గంగాపూర్లో అయితే మా పిల్లలు చేసిన రచ్చ అంతా ఇంత కాదు అసలు మామూలుగా లేదు వీళ్ళ జోక్స్ చూడండి ఒకసారి ఒక పైసి చిన్న పైసి టూటుగానికి చిన్నది చిన్నది చిన్న పైస అయ్యి దాపెట్టుకొని వస్తుంది వానికి అందరు కళ్ళు మూసుకోండి క్లోజ్ 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 చేయి గట్టి పట్టుకో ముందలకండి కనిపించకుండా చూపి ఇక ఒకటే కాయిన్ ఉన్న దగ్గర ఒక కాయిన్ నిన్న పెడుతున్నా రెండిట్లో ఒక అట్లుంది నేను కూడా చిన్న కూడా కనబడుతుంది నువ్వు చెప్పు నీకు వెళ్ళదంటే వానికి నువ్వు చెప్తే నీకు లేకుంటే వానికి చూడు అవద్దని చెప్తే నీకే అది ఓడిపోయినా తిల్లుంది టూ విన్నర్ టూ విన్నర్ అయ్యిండు ఇయ్యాడు అట్లా లేదు నువ్వు చెప్పాలి మళ్ళీ ఓడిపోయింది నువ్వు అవుట్ అయినావు మీరా మీరా మూడోసారికి గెలిచినావు 2 సార్లు ఓడిపోయినావు టింకో ఇప్పుడు నువ్వు మాట్లాడు ఇప్పుడు నువ్వు చూపి ఆ పిల్లకు మేమిద్దరం ఒక పార్టీ మీరిద్దరు ఒక పార్టీ కదా విష్ణు మనిద్దరం చెప్పు దాపెట్టుకో ఇప్పుడు ఆమె దాపెట్టుకుంటా సరేనా నువ్వు చూడద్దు చెప్పద్దు ఎవరు చెప్పద్దు ఇక ఒక పాయ పట్టుకుంటాడా పట్టుకోను దొరికిందా ఎంతసేపు దా పెడతారా నాయన ఒక కాయన్ని ఏ నాని చెప్పక నాని సూతం వాడు గుర్తుపడతాడా లేదా ఇట్లా చెప్తారా ఎవరన్నా నాని చెప్పాలి వాడు చూసి ఎంత చూసే ముందర చెప్తుండు ఎవరు చెప్పొద్దు బేబీ కటింగ్ ఏకదం చేపించుకున్నాడు డబ్బుని దాపెట్టాలి అవుట్ మీరు అట్లా కళ్ళు మూసుకొని మీరు ఇద్దరు గంగాపూర్లో మేమైతే దాసులకి ఎట్టినాము దాసులకి ఎట్టాలంటే ఇట్లా 2 కుండలు తెచ్చుకోవాలి ఒక దాంట్లో స్వీట్ ఏమైనా స్వీట్ చేయొచ్చు మన ఇష్టము ఇంకో దాంట్లో పచ్చి పులుసు పిచ్చి మొక్కంలో చెప్పు నేను ఈ చేతిలో పైసలు పెట్టుకున్నా ఇప్పుడు మేమిద్రం కాదు అవునా ఇక ఈ పిల్లకు ఈ చేతిలో పైసలు పెడతా ఇక ఈ పైసలు పట్టుకొని ఇక్కడ అంటే గుర్తు పట్టరా వ్రతం పెడదామని అనుకున్న వాళ్ళకి ఇట్లా సపరేట్ రూమ్ ఉంటుంది ఆ రూమ్లో వ్రతాలు చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతము
ఇద్దరు ఒకటే చెప్పమ్మా. గండదీపం మొయ్యాలంటే స్నానం చేయాలి కాబట్టి ఇక్కడ గుండం దగ్గరకు వచ్చినాము స్నానం చేయడానికి. స్నానాలు చేస్తారు ఎట్లా తీయాలి వీడియో. హాయ్ 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 హాయ్. దిస్ ఈస్ గుండెం. గోవింద 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 భద్రాచలవాస గోవింద 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 శ్రీశైలవాస గోవింద గోవింద భద్రాచలవాస గోవింద గోవింద ప్లేట్ పట్టుకో ప్లేట్ పట్టుకోరా గోవింద 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 శ్రీశైలవాస గోవింద గోవింద భద్రాచలవాస గోవింద గోవింద శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గోవింద శ్రీశైలవాస గోవింద గోవింద. ఎక్కడ ఊపకు గోవింద తింటున్నావని మమ్మీ కొట్టేదరా ఏ మేమని కొట్టు మర్చిపోయినా దేవునికి స్వీట్ ప్రసాదం నైవేద్యం అంటే నైవేద్యం. దాసులకెట్టడం అంటే ఇట్లుంటది. ఇంట్లోనేమో పల్చి పులుసు ఉంటుంది కుండల పాయాసం పచ్చి పులుసు పెద్దమ్మా అది అడుగు రాయి.
పట్టుకో. इधर को జాతర కంటే ముందు ఒకసారి వెళ్ళినాం గంగాపూర్కి. అప్పుడు దాసులకి ఎత్తినాము. అప్పుడు తీసిన వీడియో ఇది.
ఏమంటాడు లేకుంటే నోట్లు వేయండి 500 లోట ఎత్తుదా నువ్వే ఇక్కనే వేస్తాం పడుతుందా టెన్షన్ పడ అన్నీ వేస్తాం కానీ తొందర పడకు గోవింద 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 మంచిగా రిటర్న్ టు హోమ్. నేనైతే మా స్వామి వెంబడి పోయినా. మా స్వామి మాలేసినందుకో ఏమో కరెక్ట్ మాలేసి ఈ రోజుకి 15 days అవుతుంది. 15 daysకి అసలు ఇంత మహిమ, నా దేవుని మహిమ నిజంగా నేనైతే స్వయంగా నా కళ్ళతో చూసేసరికి నేనైతే ఆశ్చర్యపోయినా. అదేందో వ్లాగ్ చేసిన. నేనైతే గంగపూర్ జాతర పోయినా. నాకైతే అవన్నీ అసలు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. గంగపూర్ జాతర వెళ్ళిన పెడతా మీకు వ్లాగ్ చూడండి. మేము కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్తుంటే అక్కడ ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. టికెట్ తీసుకోవడానికి పోతే నా దగ్గర చేంజ్ లేవు. 100 రూపీస్ ఉన్నాయి తీసుకోండి అంటే ఆయన నుండి ఏమన్నాడు, నాకేమొద్దు ఫ్రీగానే వెళ్ళండి, చేంజ్ లేవు నా దగ్గర అని చెప్పిండు. బహుశా స్వామి మాలేసినందుకో ఎందుకో నాకు తెలియదు, కానీ అసలు ఆయనకి ఎట్లా అనిపించిందో తెలీదు. మరి ఇదైతే ఆశ్చర్యకరమైన విషయము. ఇంకోటి ఏంటి అంటే మేము దర్శనం చేసుకొని వస్తుంటే కుక్క మా ఎంబడే వస్తుంది. మేము ఆగితే ఆగుతుంది, మళ్ళీ మేము రన్ అవుతుంటే అది రన్ అవుతుంది. చాలా అంటే చాలా ఆశ్చర్యపోయినా నేనైతే. ఆ దేవుడు ఉన్నాడండి నిజంగా, నేనైతే నమ్ముతున్నా. ఇప్పుడే జాతర నుంచి ఇంటికి వచ్చినాము. నాకైతే ఈరోజు అసలు వింతలు విచిత్రాలు చూసిన నేనైతే. స్వయంగా దేవుడు ఉన్నాడు అని అనడానికి సాక్ష్యాలు ఇవి అనుకుంటా. జాతర సగం అయిపోయినాక వచ్చినాము, అందుకని జనాలు రష్ చాలా తక్కువగా ఉంది. టికెట్ ఇక్కడ కావాలా? చూడండి ఫ్రెండ్స్, కుక్క అయితే మమ్మల్నే ఫాలో అవుతుంది. ఎందుకో మరి అర్థమవుతలేదు నాకైతే. మేము బండి ఆపితే మళ్ళీ బండి ఆగుతుంది అది కూడా. చూడండి మేము బండి ఆపినాము, చూడండి అది కూడా ఆగిపోయింది. మా దగ్గరకు వస్తుంది మళ్ళీ మా దగ్గరకు వస్తుంది. ఏంటో అంతా శివయ్య మహిమ. మా స్వామి మాలేసినందుకో మరి ఎందుకో తెలియదు, మేము ఆగితే ఆగుతుంది.
మళ్ళీ మేము రన్ అవుతుంటే అది రన్ అవుతుంది. మళ్ళా ఆగు. అయ్యా ఇదేంది అసలు ఆశ్చర్యం. అంతా శివుని మహిమ. శివయ్య మేము పోవాలి. నిజంగా ఆ దేవుని స్వరూపం అయితే నాకు కనిపిస్తుంది. అసలు మేము ఆగితే అది ఆగడం అసలు ఎంత ఆశ్చర్యం. 2-3 సార్లు ఆగితే ఎన్నిసార్లు ఆగినా అన్నిసార్లు ఆగుతుంది. కావాలంటే చూడండి ఇప్పుడు. చూడండి మేమైతే ఆగిపోయినాము బండి పైన. చూడండి అది అక్కడ ఆగిపోయింది. మళ్ళీ మేము రన్ అయితే అది కూడా రన్ అవుతుంది. ఏంటో మరి నాకైతే అర్థం అవ్వట్లే. ఆ శివుని నిజస్వరూపం ఇక్కడనే చూస్తున్నాను నేనైతే. మా బండి రన్ అయింది కదా, అది కూడా రన్ అవుతుంది చూడండి ఒకసారి. చాలా ఆశ్చర్యం అసలు. దేవుని నిజస్వరూపం చూస్తున్నాను నేనైతే ఈరోజు. ఎంత పుణ్యం చేసుకున్నానో మరి. ఐ విల్ వెరీ హ్యాపీ టుడే. గంగపూర్ జాతర కోసం అని వచ్చినాము. వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటేనే ఇట్లా జరిగింది మాకైతే. రోడ్డు పైన ఎట్లా వస్తుందో ఏమో. మేము పెట్రోల్ కోసం అని బండి మలుపుతే అది కూడా తిరిగింది చూడండి ఒకసారి. అక్కడ ఆగిపోయింది చూడండి. మా బండి దగ్గరకు వచ్చింది మళ్ళీ. నేనైతే గోల్డ్ షాప్ దగ్గర ఉన్నా జడ్చల్లాలో. నాకు కమ్మల గొట్టం పోయిందని తీసుకుందామని వచ్చిన. అయితే షాప్ ఓనర్ ఉండి మేము ఇక్కడే తీసుకున్నాం కమ్మలు. అంటే ఫ్రీగా తీసుకో గొట్టము, పైసలేమో ఫస్ట్ 50 రూపీస్ అడిగిండు. అడిగితే ఇక్కడే తీసుకున్నాం కమ్మలు అని చెప్తే అమౌంట్ ఏమొద్దు, గోమాతకి 10 రూపీసో 20 రూపీసో దానం చేయమని చెప్పిండు. 20 రూపీస్ ఇచ్చిన.